దిక్కు ముక్కు లేందని ఉద్యోగమిచ్చావు, ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో స్థానమిచ్చావు. అప్పటికైనా సామ్రాట్ భార్య అని చెప్పిందా? లేదు. అరే, తమ్ముడికి మాటిచ్చానని పెళ్లి ఏర్పాట్లు చేసి మండపం దాకా వెళ్లేదాకా పక్కనే ఉండి కూడా నిజం చెప్పిందా? లేదు. 10 మందిలో సామ్రాట్తో దండలు మార్చుకొనొచ్చి అందరి ముందు పరువు తీయడమే కాకుండా నువ్విచ్చిన మాట తప్పేలా చేసింది. ఇప్పుడు తనిచ్చిన మాట తప్పింది. ఇంకా చూస్తూ ఊరుకుంటే నేను నా కూతురు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ఆడిస్తూ బ్రతకాల్సిందే, కానీ నా కూతురుకి న్యాయం జరగదు. ఇంకా ఎందుకులే వదినా, నువ్వు శ్రీవల్లి విషయంలో ఇలాగే చూస్తూ ఊరుకుంటే మా దారిన మేం పోతాం. ఆగు శ్రీవల్లి. బావతో పెళ్లి ఆగిపోయిందన్నప్పుడే చేద్దామనుకున్నాను, కానీ నీ మాట మీద నమ్మకంతో నాకు నువ్వే ఏదో ఒక దారి చూపిస్తావని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఇప్పుడు వాళ్ళు ఆనందంగా పిల్ల పాపలతో తిరుగుతూ ఉంటే అది చూసి నా బ్రతుకేంటా అని రోజు చస్తూ బ్రతకలేను. అంతకన్నా ఒకటేసారి చస్తానత్తయ్య. గంగమ్మ, ఎర్ర నీళ్లు తీసుకురా. అమ్మా, మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఈరోజు మేము ఇలా ఆనందంగా ఉన్నామంటే అందుకు కారణం నువ్వు. నన్ను ప్రాణంగా పెంచిన అమ్మ కలలో కనిపించి నీ బిడ్డగా పుడతాను అందమ్మా. ఆ తల్లి రుణం ఎలా తీర్చుకోవాలా అనుకుంటుంటే ఇలా తీర్చుకునే అవకాశం వచ్చింది. ఏంటమ్మా, ఏం మాట్లాడు? నేను ఇంత ఆనందంగా ఉంటే నువ్వేంటమ్మా అలా ఉన్నావు? ఆనందంగానే ఉంది నాన్న, కానీ ఎలా వ్యక్తపరచాలో తెలియడం లేదు. అంతే. శ్రీవల్లి, అమ్మ ఆశీర్వాదం తీసుకుందాం.
పద శ్రీవల్లి. చూసావా వదినా, మాట తప్పానన్న బాధ లేదు. అల్లుడున్నాడన్న ధైర్యంతో ఇష్టానికి ప్రవర్తిస్తుంది. ఇప్పటికీ నువ్వు ఏమీ చేయలేదంటే మా దారిని నేను చూసుకుంటాం. ఆ తర్వాత నీ ఇష్టం. హలో అమ్మా. వల్లి, బంగారు తల్లివే, ఎంత చల్లటి వార్త విన్నాను. ఈ రోజు కోసమే కదా మేమంతా ఎదురు చూసింది. మీ అత్తయ్య కనుక బ్రతికుండి ఈ మాట వినుంటే ఎంత సంతోషించేదో. అమ్మా నీకు ఏయ్, నాకు తెలీదనుకుంటున్నావా? ఇంతకు ముందే అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడమ్మా, ఆ అమ్మాయి నెల తప్పింది అని. కాసేపు నా నోట్లోంచి మాట రాలేదనుకో వల్లి, ఆ అమ్మవారి దయ వల్ల అంతా మంచి జరుగుతుంది నీకు. అల్లుడి గారి మనసు మారింది, ఇద్దరు ఒకటయ్యారు. ఇదిగో ఆ ఇంటికి వారసునివ్వబోతున్నావు. ఇంతకంటే ఆనందం ఏముంది చెప్పు? ఆ వల్లి, జాగ్రత్తగా ఉండు. కడుపుతో ఉన్నప్పుడు బరువైన పనులేవీ చేయకూడదు, వేళకి తినాలి. అల్లుడు గారిని అడిగి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు రాసిస్తారు. జాగ్రత్తగా మందులన్నీ వాడు, పుట్టబోయే బిడ్డకి చాలా మంచిది. అలాగే ఏవి పడితే అవి తినొద్దు, ఒంటికి బాగా రక్తం పట్టేవి తినాలి. నేనొకసారి పెద్దమ్మ వాళ్ళని అడిగి ఏమేం తినాలి ఏమేం తినకూడదు అని అన్నీ వివరంగా నీకు ఫోన్ చేసి చెప్తానులే, కాని నువ్వైతే జాగ్రత్తగా ఉండు. అయ్యో, ఎదురుగా ఉన్నట్లయితే నోట్లో చక్కెర పోసి నోరు తీపిచ్చేసేదాన్ని. ఈ మాట విన్న దగ్గర నుంచి కాళ్ళు చేతులు ఆడటం లేదనుకో. మీ నాన్నైతే ముందు ఈ ఊర్లో విషయం చెప్పాలని పొద్దు పొద్దునే బయటికి వెళ్లారు. ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. ఇప్పుడు ఇది నెల తప్పిందని అత్తయ్య మనసు మారిపోతే రేపింట్లో ఇది పెత్తనం చేస్తుంది. దీని పెత్తనం మొదలైతే అమ్మకి నాకు ఇంకా ఈ ఇంట్లో పనే ఉంటుంది. లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఏమ్మా, దేవకి గారు మాట్లాడారా? ఈ విషయం తెలిసాక మాట్లాడకుండా ఎలా ఉంటారులే? లేమ్మా, ఇంకా ఏం మాట్లాడలే. మాట్లాడకుండా ఎలా ఉంటారు? ఒకరోజు 2 రోజులు మాట్లాడరేమో. కడుపుతో ఉన్నామని తెలిసిన తర్వాత, అది కూడా తన ఇంటి వారసుడు నీ కడుపులో ఉన్నాడని తెలిసిన తర్వాత కూడా మాట్లాడకుండా ఎలా ఉంటారు? ఆవిడ మాట్లాడుతుంది. ఈ కన్నీ నీకు మంచి జరుగుతాయి వల్లి. ఇది జరగంగా లేంది అది జరగదా ఏంటి? నువ్వైతే జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే సరే, నేను వీలు చూసుకుని వస్తానులే, కాని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నువ్వైతే జాగ్రత్తగా ఉండు. అల్లుడిగా అడిగానని చెప్పు వల్లి. సరే, ఉంటాను. వల్లి వల్లి వల్లి, జాగ్రత్త వల్లి. బరువులు గిరువులు అలాంటివేవీ మొయ్యొద్దు. గబగబా కంగారుగా ఎటు వెళ్ళకు, సరేనా? ఏం లేదులే వల్లి, ఇంకా ఏదో మాట్లాడాలని అనిపిస్తోంది. ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. 1 రోజా 2 రోజులా? ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాం ఈ మాట ఎప్పుడెప్పుడు వింటామా అని. అందుకే మాట్లాడాలని అనిపిస్తుంది, కానీ ఏం మాట్లాడాలో అస్సలు అర్థం కావటం లేదు.
సర్లే వల్లి, ఉంటాను. జాగ్రత్త. అత్తయ్య నిన్ను రమ్మంటుంది. అమ్మవారి నగలు పేరు చెప్పి ఊరెళ్ళి మాట తప్పొచ్చావు కదా. మేము నిన్నేమీ అనలేకపోయినా అత్తయ్య చూస్తూ ఊరుకుంటుందా ఏంటి? పిలుస్తుంది పద. చెప్తుంటే అర్థం కావట్లేదా? బొమ్మలా నిలబడ్డావే, కదులు. మేడం, జరిగింది మీకు చెప్పాలి. ఏం నువ్వు చెప్పేది? నువ్వు చెప్పే కథలు వింటూ కూర్చున్నాం కాబట్టే పరిస్థితి ఇంత దూరం వచ్చింది. ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడవని మాకు తెలుసు. కానీ మా వదిన మాత్రం ఇంత జరిగినా నీ మాటే నమ్మింది. అసలు ఏం జరిగిందో మీరు నన్ను చెరి చెప్పనిస్తారా? ఏంటి ఇంకా నువ్వు చెప్పేది మేము వినేది? మా వదిన మాట తప్పడానికి కారణం నువ్వు. నా కూతురు పెళ్లి పీటల మీద ఆగిపోవడానికి కారణం నువ్వు. ఇన్ని చేసి ఈరోజు ఇచ్చిన మాట తప్పింది కూడా నువ్వే. మా అత్తయ్య ఆ రోజే చెప్పింది, మాట తప్పితే ఇంట్లో మీరన్నా ఉండాలి, మేమైనా ఉండాలి అని. అయినా నువ్వు మాట తప్పావు. మాట నిలబెట్టుకునే అవకాశం నాకు లేకుండా పోయింది. శ్రీవల్లి గర్భవతి అయిందంటే ఆనందపడాలి కాని ఇంట్లోంచి వెళ్ళాలి అంటూ ఈ గొడవేంటి? అది నేను చెప్పిన మాట కాదన్నయ్య గారు, వదిన చెప్పిన మాట. ఆ శ్రీవల్లి ఇచ్చిన మాట. వదిన, నువ్వు అసలేం మాట్లాడవేంటి? మేడం, మీరు మాట్లాడే ముందు జర నన్ను చెప్పనేయండి. అవసరం లేదు. ఒక్కసారి విన్నందుకు చేసింది చాలు. ఒట్టేసి మరీ మాటిచ్చావు. మాట మీద గౌరవం ఉంటే మనసులో భయం ఉంటుంది. ఆ భయం ఉంటే ఇలా కారణాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. నీకు ఆ రోజే చెప్పాను, ఈ రోజు ఈ విషయం గురించి నేను మాట్లాడాలి అంటే చాలా మాట్లాడాలి. అది నాకిష్టం లేదు. చేసిన తప్పుకి నీకు నువ్వే శిక్ష విధించుకుంటావా, లేక నన్నే శిక్ష విధించమంటావా?
మేడం. ఎక్కడ ఏ ఆడపిల్లకి కష్టం వచ్చినా సాయం చేస్తారన్న మీకు కడుపుతో ఉన్న ఆడపిల్లని శిక్షించిందన్న చెడ్డ పేరు నా వల్ల రావద్దు. ఇచ్చిన మాటని తప్పి మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి నన్ను నేనే శిక్షించుకుంటా. శ్రీవల్లి, బయటికి వెళ్ళడం ఏంటి? ఎక్కడికి వెళ్తావు? వెళ్ళాలండి, లేదంటే ఈ ఇంట్లో నా వల్ల మనశ్శాంతి ఉండదు. ఎందుకు? ఏం చేసావని? మీకు తెలియదు. నేను మేడంకి మాటిచ్చిన ఆ మాట మీద నిలబడలేకపోయినాను. అవునల్లుడు, నీ కూతురు పెళ్ళయ్యేంత వరకు బిడ్డల గురించి ఆలోచించడాన్ని మాటిచ్చి ఈరోజు గర్భవతి అయింది. మీ మాట కోసం ఆ మాటను తప్పిన. మాట తప్పితే ఇంట్లో ఉండనీకి వీల్లేదని మేడం ఆ పొద్దే చెప్పిండ్రు. నా మాట నేను నిలబెట్టుకోలేకపోయినా మేడం మాటేనే నిలబెట్టాను కదా. గందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటున్నా. నువ్వు బయటికి వెళ్ళాలంటే నేను బయటికి రావాలి కదా శ్రీవల్లి. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళడం ఏంటి? 24 ఏళ్ళు ఇంటికి దూరంగా బతికావు, అది చాలేదా? మా బిడ్డ తిరిగొచ్చాడన్న ఆనందాన్ని మాకు లేకుండా చేస్తావా? భార్యాభర్తలంటే ఇద్దరులా కనిపించే ఒక్కరని మీరే కదా నాన్న చెప్పారు. అలాంటప్పుడు తను వెళ్ళాలంటే నేను వెళ్ళాలి కదా. వద్దురా, ఎవరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. దేవకి, నువ్వైనా చెప్పు దేవకి. నా మాటకి గౌరవం ఇచ్చుంటే నేను మాట్లాడే అవకాశం ఉండేది. వద్దు మేడం, మాట్లాడి మీరు చెడ్డోళ్ళు కావాల్సిన అవసరం లేదు. మాట తప్పింది నేనే వెళ్ళిపోతా. ఏమండి, నా వల్ల మీరు మేడంకి దూరం కావద్దు. కడుపుతో ఉన్న భార్య వెళ్ళిపోతున్నా చూస్తూ నిలబడటానికి అప్పటి సామ్రాట్ని కాదు నేను. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళాలంటే ఇద్దరం కలిసే వెళ్ళాలి. దేవకి, రే ఏంట్రా నువ్వు కూడా? పక్కనే ఉండి కూడా పరాయి వాళ్ళ చాలా రోజులు బతికాను నాన్న. అదే తప్పు ఇప్పుడు చేయలేను. ఎక్కువ మాట్లాడి అమ్మని తక్కువ చేయలేను. మేము వెళ్ళడమే ఈ సమస్యకి పరిష్కారం అన్నప్పుడు మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఏమండి, నా కోసం మీరెందుకు బాధపడాలి? మేడం ఎందుకు బాధ పెట్టాలి? అలా అని నిన్ను బాధ పెట్టలేను. నా వల్ల నువ్వు బాధపడింది చాలు. వాళ్ళ మాట వాళ్ళు నిలబెట్టుకున్నట్టే మళ్ళీ కష్టం అనేది నీ జీవితంలోకి రానివ్వను అన్న నా మాటని నన్ను నిలబెట్టుకోనివ్వు. పద వెళ్దాం.
సమ్రాట్, దేవకి వాళ్ళు వెళ్ళిపోతానంటున్నారు. దేవకి, నా నిర్ణయంతో పని లేకుండా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటుంటే నన్నే మాట్లాడమంటారు. వద్దమ్మా, ఏం మాట్లాడొద్దు. నా భార్య మాట తప్పింది కదా, అందుకు శిక్ష తనే కాదు, ఆ మాట తప్పడానికి కారణమైన నేను అనుభవించాలి కదా. అందుకే తనతో పాటు నేను వెళ్తాను, వెళ్ళాలి కూడా. రాసివ్వాలి. రే దేవకి, రే వద్దురా, నా మాట వినరా.